హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మల్టీ ఇన్ఫోటెక్ తెలుగు. ఈ వీడియో పిఎల్సి ప్రోగ్రామ్ సిరీస్లో పార్ట్ 6 వీడియో. ఈ వీడియోలో నేను మీకు ఒక బేసిక్ శాంపుల్ ప్రోగ్రామ్ అనేది చేసి చూపిస్తాను. అది ఫ్లాష్ లైట్. ఈ ప్రోగ్రామ్ చేసేటప్పుడు లాజిక్స్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ప్రోగ్రామ్ అనేది ఏ రకంగా చేంజ్ అవుతుంది, అలానే మనం లాజిక్ని క్లియర్గా అర్థం చేసుకుంటే తక్కువ లాజిక్స్ తోటి మనకు కావాల్సిన అవుట్పుట్ని ఎలా తీసుకురావచ్చు అనేది కూడా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. మీరు కన్నా వీడియో చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే ఈ పిఎల్సి ప్రోగ్రామ్ సిరీస్లో ఈ వీడియో కన్నా ముందు వచ్చిన వీడియోలు కూడా చూడండి. అలానే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా మనం సబ్జెక్ట్లోకి ఎంటర్ అయిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా నేను ఈ ప్రాపర్టీస్లో అప్లికేషన్ ప్రొటెక్షన్ అనేది ఇన్యాక్టివ్లో ఉంచుతున్నాను. ఎందుకంటే మనకు యాక్టివ్ కానీ ఇన్యాక్టివ్ కానీ రెండింటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోకపోతే మనకి సిమ్యులేటర్ అనేది ఆన్ అవ్వదు, వర్చువల్ పిఎల్సి అనేది ఆన్ అవ్వదు. ఆ వర్చువల్ పిఎల్సి ఆన్ అవ్వకపోతే మనం చేసిన ప్రోగ్రాము రన్ చేసి చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో నేను దీన్ని ఇప్పుడు ఇన్యాక్టివ్లో ఉంచుతున్నాను. నెక్స్ట్ కన్ఫిగరేషన్లో ఓకే డివైస్ అయితే చేంజ్ చేస్తున్నాను. నేను వచ్చేసి ఇక్కడ 24 VDC ఇది ఓకే డివైస్ అయితే చేంజ్ చేశాను. చూడండి, ఇక్కడ మనకి ఇన్పుట్స్ వచ్చేసి %i0.0 నుంచి %i0.8 వరకు ఉన్నాయి. అంటే విత్ 0 మొత్తం 9 ఇన్పుట్స్ ఉన్నాయి. ఈ ఇన్పుట్స్నే మనం ప్రోగ్రాంలో ఇన్పుట్స్గా ఇస్తాం. ఈ పిఎల్సికి ఈ ఇన్పుట్స్లో ఏ ఇన్పుట్ వస్తే ఏ అవుట్పుట్ ఎలా ఆన్ అవ్వాలన్నదే మధ్యలో మనం చేసే ప్రోగ్రామ్ అన్నమాట. సో ఈ అవుట్పుట్స్ వచ్చేసి దీనికి %q0.0 నుంచి %q0.6 వరకు ఉన్నాయి. అంటే విత్ 0 7 ఇన్పుట్స్ ఉన్నాయి. సో ఇది మొత్తం 9 ఇన్పుట్స్ 7 అవుట్పుట్స్ పిఎల్సి అనమాట. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ ట్యాబ్లోకి అయితే వెళ్దాం. చూడండి, ప్రోగ్రామింగ్లో ఇప్పుడు మనం 3 ఫ్లాష్ లైట్స్కి ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి మనం 3 అవుట్పుట్స్ అనేది తీసుకోవాలి. 3 ఇన్పుట్స్ 3 అవుట్పుట్స్ అనేది తీసుకోవాలి. నిజానికి ఇన్పుట్ అనేది ఒకటే ఉంటుంది, ఎందుకంటే మనం ఒక స్విచ్ ఆన్ చేస్తేనే ఈ 3 ఫ్లాషింగ్ స్టార్ట్ అవ్వాలి. కానీ ప్రోగ్రాంలో మనం 3 తీసుకొని 3టికి ఒకే అడ్రస్ అనేది ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ ఒక కాంటాక్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ అవుట్పుట్ కాయిల్ అనేది తీసుకున్నాను. దీని అవుట్పుట్ అడ్రస్ వచ్చేసి నేను Q00, దీని ఇన్పుట్ అడ్రస్ వచ్చేసి I00. మళ్ళీ నెక్స్ట్ రన్ తీసుకొని మళ్ళీ ఇంకో కాంటాక్ట్ తీసుకొని అవుట్పుట్ కాయిల్ తీసుకొని ఓకే దీని అడ్రస్ వచ్చేసి Q01, దీని అడ్రస్ వచ్చేసి మనకి సేమ్ ఒకటే కాబట్టి అది ఒకే స్విచ్కి కంట్రోల్ రావాలి కాబట్టి మళ్ళీ సేమ్ Q00నే ఇచ్చాను. మళ్ళీ ఇంకో రన్ తీసుకొని కాంటాక్ట్ అవుట్పుట్ కాయిల్, దీని అడ్రస్ వచ్చేసి Q02. అంటే మనకి 0 1 2 కలిపితే 3 అనమాట. 0తో కలుపుకొని 3. సో ఇక్కడ మళ్ళీ సేమ్ ఒకటే ఇన్పుట్ అడ్రస్ I00. చూడండి, ఇప్పుడు నేను దీన్ని సిమ్యులేట్ చేసి చూస్తాను. స్టార్ట్ సిమ్యులేటర్. నెక్స్ట్ ఓకే రన్ మోడ్. చూడండి, ఇక్కడ నేను ఆన్ చేస్తున్నాను. ఇది మనకి Q00 కాబట్టి మనం ఒకటే స్విచ్కి కనెక్షన్ చేద్దాం అనుకున్నాం కాబట్టి ఈ I00 అనేది ఆన్ అయితే మూడింటికి సప్లై అనేది పాస్ అవుతుంది. చూడండి, ఆన్ చేసి అనేది ఇక్కడ మనకి 3 అవుట్పుట్ వచ్చాయి. కానీ మనకు కావాల్సింది ఏంటి? ఫ్లాష్ లైట్స్. మనం చేయాలనుకున్న ప్రోగ్రామ్ ఫ్లాష్ లైట్స్. ఒక లైట్ తర్వాత ఒకటి ఆన్ అయ్యి ఆఫ్ అవుతుంది అది. సో అది ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఇది స్టాప్ చేసి స్టాప్ కంట్రోలర్. దానికోసం నేను పల్స్ టైమర్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆన్ డిలే టైమర్తో కానీ ఆఫ్ డిలే టైమర్తో కానీ ఇది ఫ్లాషింగ్ లైట్ ప్రోగ్రామ్ అనేది వీలు పడదు. దీనికి మనం వాడాల్సింది పల్స్ టైమర్. అండ్ ఇక్కడ నేను ఫంక్షన్ బ్లాక్స్లో ముందుగా ఫస్ట్ దానికి ఫంక్షన్ బ్లాక్స్లో టైమర్ తీసుకొని సెట్ చేశాను ఇక్కడ. ఇప్పుడు మనం దీనికి టైం సెట్టింగ్ అనేది చేసుకోవాలి.
ఇది ఆన్ డిలే టైమర్గా ఉంది, TON ఆన్ డిలే టైమర్గా ఉంది. దీన్ని నేను TP పల్స్ టైమర్ కింద చేంజ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్ టైము 5 సెకండ్స్ ఇచ్చాను. అలాగే టైం బేస్ వచ్చేసి మినిట్స్లో ఉంది, దాన్ని సెకండ్స్లోకి చేంజ్ చేశాను. ఇప్పుడు ఇది 5 సెకండ్స్ టైమర్గా చేంజ్ అయింది. నెక్స్ట్ రెండో దానికి కూడా ఇంకొక టైమర్ తీసుకొని టైమర్ ప్లేస్ చేసుకొని సేమ్ దీన్ని కూడా పల్స్ టైమర్, సెట్టింగ్ టైం 5 సెకండ్స్, టైం బేస్ సెకండ్. ఓకే, నెక్స్ట్ మూడో దానికి కూడా ఇంకొక టైమర్ తీసుకొని ప్లేస్మెంట్ చేసుకొని పల్స్ టైమర్ 5 సెకండ్స్, సేమ్ 1 సెకండ్. ఓకే, చూడండి ఇక్కడ మనకి ఈ టైమర్ సెట్ చేసిన వెంటనే ఈ టైమర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనకి కింద దీంట్లో కనిపిస్తుంది. ఇక్కడ మన టైమర్ 0, టైమర్ 1, టైమర్ 2 మొత్తం 3 టైమర్లు యూజర్ లాజిక్లో ఉన్నాయి. పల్స్ టైమర్స్ ఇవి. టైం బేస్ వచ్చేసి 1 సెకండ్, రీసెట్ టైం వచ్చేసి 5 సెకండ్స్. ఇలా మనం ఎన్ని టైమర్స్ తీసుకున్నా అన్ని టైమర్స్కి ఒక కోడ్తో పాటు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఈ కింద అనేది చూడొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని సిమ్యులేట్ చేసి చూపిస్తాను. టైమర్స్ తీసుకున్నాం. ఫస్ట్ మనం ఇన్పుట్ అవుట్పుట్ తోటి ఆన్ చేసినప్పుడు మనకి డైరెక్ట్గా ఆన్ అయిపోయాయి. ఇప్పుడు టైమర్స్తో ఆన్ చేసి 5 సెకండ్స్ కింద సెట్ చేసాం కదా, ఇది ఎలా వర్క్ చేస్తుందో, ఈ అవుట్పుట్ ఎలా వస్తుందో మీకు సిమ్యులేట్ చేసి చూపిస్తాను. స్టార్ట్ సిమ్యులేటర్ అండ్ రన్ మోడ్. ఓకే, చూడండి ఇప్పుడు నేను సేమ్ మళ్ళీ అదే ఇన్పుట్ని ఆన్ చేశాను. ఇక్కడ మనకి 3 ఇన్పుట్స్ ఒకేసారి వచ్చాయి, కానీ ఇప్పుడు మనకి టైమర్స్ ఉండటం వల్ల 5 సెకండ్స్కి ఆఫ్ అయిపోయాయి. ఇప్పుడు మనం లాజిక్ మార్చినప్పుడు ఇక్కడ ఫస్ట్ దానికి 3 ఆన్ అయితే ఇప్పుడు టైమర్ స్విచ్ చేయటం వల్ల 5 సెకండ్స్ తర్వాత ఆఫ్ అయ్యాయి. కానీ మనకి 3 ఫ్లాషింగ్ అనేది అవ్వాలి. సో అలా చేయాలంటే ఎలా చేయాలి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మీరు ఇక్కడ ఒక లాజిక్ అనేది ఉంది, అది ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ మనకి టైమర్ వచ్చేసి ఇన్పుట్ ఆన్లో ఉన్నా సరే టైమర్ సెట్ టైం అయిపోయిన తర్వాత అవుట్పుట్ అనేది ఆటోమేటిక్గా ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ అది తిరిగి స్టార్ట్ అవ్వాలంటే ఈ టైమర్ రీసెట్ అవ్వాలి. ఈ టైమర్ రీసెట్ అవ్వాలంటే ఇక్కడ ఇన్పుట్ పవర్ అనేది ఆఫ్ అయ్యి ఆన్ అవ్వాలి ఒకసారి. అప్పుడు మాత్రమే మళ్ళీ ఈ టైమర్ అనేది రీసెట్ అయ్యి మళ్ళీ కౌంట్ అనేది స్టార్ట్ చేసి అవుట్పుట్ని ఆన్ చేస్తుంది. చూడండి ఒకసారి మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేశాను. ఇక్కడ మనకి 3 మళ్ళీ రీసెట్ అయ్యాయి. మళ్ళీ 5 సెకండ్స్ తర్వాత 3 అనేది స్టాప్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ని ఎలా మ్యానిపులేట్ చేయాలంటే, ఈ టైమర్ని రీసెట్ చేయడానికి మనకు ఒక లాజిక్ కావాలి. తర్వాత ఇది ఒకటి ఆన్లో ఉన్నప్పుడు మిగతా 2 ఆఫ్లో ఉండటానికి ఇంకొక లాజిక్ అనేది కావాలి. సో దాన్ని ఎలా చేయాలనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా స్టాప్ కంట్రోలర్. అండ్ దానికోసం నేను ఇక్కడ నెగెటెడ్ కాయిల్ తీసుకుంటున్నాను. నార్మల్లీ క్లోజ్డ్ కాయిల్ తీసుకొని ఇక్కడ దీనికి ఒకటి, నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి తీసుకొని దీనికి 2 ఇచ్చాను. సేమ్ మళ్ళీ అలానే ఇలా 3కి కూడా 2 నెగెటివ్ కాయిల్ చొప్పున 2 నెగెటివ్ కాయిల్స్ ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు వీటికి అడ్రస్ వచ్చేసి మనం ఏ బల్బ్ ఏ లైట్ అయితే ఆన్లో ఉంటుందో మిగతా 2 ఆఫ్లో ఉండాలి కాబట్టి, సో ఒక్కొక్క దానికి రిమైనింగ్ 2 దాని అడ్రస్ తప్ప రిమైనింగ్ 2 అడ్రస్ని దీనికి మెన్షన్ చేస్తాను. చూడండి, దీనికి మనకి ఇది అవుట్పుట్ వచ్చేసి Q00 కాబట్టి మిగతా రిమైనింగ్ Q01, తర్వాత రెండోది Q02, ఈ 2 అడ్రస్ దీనికి ఇచ్చాను. ఈ సెకండ్ దానికి వచ్చేసి అంటే అవుట్పుట్ Q01కి వచ్చేసి Q00, నెక్స్ట్ Q02 అనేది ఇచ్చాను. ఈ థర్డ్ దానికి Q02కి మిగతా రిమైనింగ్ 2 అవుట్పుట్స్ అడ్రస్ అనేది ఇస్తున్నాను. Q00, Q01. చూడండి ఇప్పుడు
మనకి Q00 ఆన్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ఈ Q00, Q00 ఈ రెండు నెగిటివ్ కాంటాక్ట్లు ఈ టైమర్స్ని ఆఫ్లో ఉంచుతాయి. అలాగే మనకి Q01 ఆన్లో ఉన్నప్పుడు ఈ Q01 అనేది పైన అండ్ Q01 అనేది ఇక్కడ రెండు చోట్ల ఉంది కాబట్టి ఈ రెండు టైమర్స్కి సప్లై అనేది డిస్కనెక్ట్ చేస్తుంది. అలానే మనకి Q02 ఆన్లో ఉన్నప్పుడు ఇక్కడ మిగతా రెండుకి Q02 ఉన్న నెగిటివ్ కాంటాక్ట్ సప్లై అనేది డిస్కనెక్ట్ చేసి అవి ఆఫ్లో ఉండేలా చూస్తుంది. దాంతోపాటు మనకి ఈ ఆన్ ఆఫ్ కంట్రోల్ అనే లాజిక్ కూడా దీంట్లోనే వస్తుంది. ఎందుకంటే ఆఫ్ ఆన్ చేస్తుంది కదా, సేమ్ ఇక్కడ లాజిక్ అనేది రెండు విధాలుగా మనకి నెగిటివ్ కాయిల్ ఇంప్లిమెంట్ అవుతుంది. చూడండి, దీన్ని ఒకసారి మీకు సిమ్యులేట్ చేసి చూస్తాను. నెక్స్ట్ రన్ మోడ్. ఓకే, చూడండి ఇక్కడ నేను దీన్ని ఆన్ చేశాను. ఇప్పుడు చూడండి మనకి ఫ్లాషింగ్ అనేది ప్రోగ్రామ్ వచ్చేసింది. మనకి ప్రతి 5 సెకండ్స్కి మనకి లైట్ అనేది ఆఫ్ అయ్యి ఆన్ అవుతుంది అనమాట. 3 లైట్లు ఇలా సీరియల్లో ఒకదాని తర్వాత ఒకటి ఫ్లాషింగ్ అనేది అవుతుంది. చూడండి ఇక్కడ మనం నెగిటివ్ కాంటాక్ట్లు వాడటం వల్ల ఈ టైమర్ రీసెట్ చేయడానికి ప్లస్ ఒక అవుట్పుట్ ఆన్లో ఉన్నప్పుడు మిగతా రెండు అవుట్పుట్లు కూడా ఆఫ్లో ఉండటానికి ఒకే లాజిక్ అనేది వర్క్ చేసింది. ఇలా మనం లాజిక్ని ఇంప్లిమెంట్ చేసే కొద్దీ ప్రోగ్రాంలో చేంజ్ అయ్యి అవుట్పుట్ అనేది చేంజ్ అవుతుంది. చూడండి, ఫస్ట్ మనకి 3 డైరెక్ట్గా ఆన్లో ఉన్నాయి. తర్వాత టైమర్ స్విచ్ చేసిన తర్వాత ఆ టైంకి మనకి ఆఫ్ అయితే ఇప్పుడు మళ్ళీ మనం లాజిక్ని ఇంప్లిమెంట్ చేయటం వల్ల ఈ ఫ్లాషింగ్ అనేది వచ్చింది. అదే ప్రోగ్రాంలో మనకి 3 చేంజెస్ అనేది వచ్చాయి. ఇలా మనం ప్రోగ్రామ్ చేసేటప్పుడు లాజిక్లు ఇంప్లిమెంట్ చేసే కొద్ది ప్రోగ్రాంలో చేంజ్ వచ్చి అవుట్పుట్లు కూడా చేంజ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ స్టాప్ కంట్రోలర్. చూడండి ఇక్కడ మనం లాజిక్ని పూర్తిగా అర్థం చేసుకుంటే ప్రోగ్రామ్ ఎక్కువ రాసే అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఇక్కడ మనం ప్రతిదానికి రెండు నెగిటివ్ కాంటాక్ట్స్ అనేది ఇచ్చాను. దీన్ని అలా కాకుండా డబుల్ కాంటాక్ట్ కాకుండా ఇంకో విధంగా కూడా చేయొచ్చు. అది ఎలానో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇక్కడ ఈ ఫస్ట్ దానికి ఈ రెండో అవుట్పుట్ యొక్క కాంటాక్ట్ అనేది నేను తీసేస్తాను. ఏదైతే ఈ Q01 ఉందో దాన్ని నేను డిలీట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ దానికి నేను ఈ లాస్ట్ దాని యొక్క నెగిటివ్ కాంటాక్ట్ తీసేస్తున్నాను. Q02ని నేను తీసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మళ్ళీ సిమ్యులేట్ చేసి నేను చూస్తాను. ఒకసారి చూడండి, మనకి సేమ్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ రన్ మోడ్. ఓకే, చూడండి ఆన్ చేశాను. మనకి సేమ్ అవుట్పుట్ అనేది వస్తుంది. 5 సెకండ్స్ తర్వాత సేమ్ అవుట్పుట్ అనేది వచ్చింది. చూడండి, ఇప్పుడు ఈ 5 సెకండ్స్ నేను 1 సెకండ్గా చేంజ్ చేస్తాను. అప్పుడు ఫ్లాషింగ్ అనేది ఫాస్ట్గా వస్తుంది. దానికోసం ఓకే, స్టాప్ సిమ్యులేటర్. నేను వచ్చేసి దీనికి 1 సెకండ్ అప్లై అనే సెకండ్. ఓకే, 1 సెకండ్ అప్లై. నెక్స్ట్ దీనికి కూడా సేమ్ 1 సెకండ్ అప్లై. ఓకే, ఇప్పుడు దీన్ని సిమ్యులేట్ చేసి చూస్తాను. స్టార్ట్ సిమ్యులేటర్. నెక్స్ట్ ఓకే, రన్ కంట్రోలర్. ఓకే, ఓకే, చూడండి ఫ్లాషింగ్ అనేది 1 సెకండ్కు చేంజ్ చేసినప్పుడు ఫ్లాషింగ్ అనేది ఫాస్ట్గా ఫ్లాషింగ్ అనేది అవుతుంది. ఈ లాజిక్ అనేది ఎలా వర్క్ చేస్తుందో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం నేను ఇక్కడ స్టాప్ కంట్రోలర్. ఓకే, ఇక్కడ మీకు 15 సెకండ్స్ టైం అయితే సెట్ చేస్తున్నాను. చూడండి, 15 సెకండ్స్. ఓకే, నెక్స్ట్ దీనికి కూడా సేమ్ 15 సెకండ్స్. దీనికి కూడా సేమ్
15 seconds. ఓకే, ఇప్పుడు దీన్ని సిమ్యులేట్ చేస్తున్నాను చూడండి. ఓకే, నెక్స్ట్ రన్ మోడ్. ఓకే, చూడండి ఆన్ చేశాను. ఇప్పుడు ఇక్కడ మనకి ఫస్ట్ది ఆన్లో ఉన్నప్పుడు ఈ రెండో దాన్ని ఆన్ అవ్వకుండా మూడో దాన్ని కూడా ఆన్ అవ్వకుండా మనకి ఇక్కడ ఈ రెండు నెగెటివ్ కాంటాక్ట్ అనేది వర్క్ చేసాయి. నెక్స్ట్ మనకి ఇది ఈ 15 సెకండ్స్ కంప్లీట్ అవ్వగానే ఇది ఆఫ్ మోడ్లోకి వచ్చి నెక్స్ట్ దాన్ని ఆన్ చేస్తుంది. ఈ నెక్స్ట్ దాన్ని ఆన్ చేసినప్పుడు మూడోది ఆన్ అవ్వకుండా ఇక్కడ ఈ నెగెటివ్ కాంటాక్ట్ అనేది వర్క్ చేసింది. మరి ఇది ఆన్లోకి ఎందుకు రాలేదంటే ఇది రీసెట్ అవ్వాలి కాబట్టి ఇది ఆన్లోకి రాలేదు, ఆఫ్ మోడ్లోనే ఉంది. మనం ఎప్పుడైతే ఈ రెండో దాని 15 సెకండ్స్ కంప్లీట్ అయ్యి మూడో దాని అవుతుందో అప్పుడు ఈ ఫస్ట్ టైమర్ అనేది రీసెట్ అనేది అయింది. చూడండి ఇక్కడ మూడోది ఆన్లో ఉన్నప్పుడు ఫస్ట్ రీసెట్ అయింది. ఈ ఫస్ట్ దాని కౌంట్ కంప్లీట్ అవగానే మళ్ళీ మనకి ఇది ఫస్ట్ అనేది ఆన్లోకి వస్తుంది. సో దీనికి కూడా రీసెట్ అవ్వలేదు కాబట్టి ఇది కూడా ఆఫ్ మోడ్లోనే ఉంది. ఇంకా ఫస్ట్ ఆన్ అయ్యేంత వరకు ఇది రీసెట్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఫస్ట్ ఆన్ అయినప్పుడు ఈ సెకండ్ది రీసెట్ అయింది. ఈ థర్డ్ ఆన్ అవ్వకుండా ఇక్కడ నెగటివ్ కాంటాక్ట్ అనేది వర్క్ చేసింది. ఈ రెండిట్లో ఏదైనా ఈ లాస్ట్ మాత్రం రీసెట్ అవుతుంది. సో ఈ లాజిక్ అనేది ఈ రకంగా వర్క్ చేస్తుంది అనమాట. మనం అంతకుముందు డబుల్ కాంటాక్ట్ ఇచ్చినా అదే అవుట్పుట్ వచ్చింది, సింగిల్ కాంటాక్ట్ ఇచ్చి చేసినా కానీ అలానే అవుట్పుట్ వచ్చింది. అంటే మనం ప్రోగ్రామ్ చేసేటప్పుడు లాజిక్ని ఎంత బాగా అర్థం చేసుకుంటే ప్రోగ్రామ్కి సరిపోను, ప్రోగ్రామ్కి ఎంతవరకు అయితే కావాలో అంతవరకు లాజిక్స్నే వాడుకొని ప్రోగ్రామ్ చేయొచ్చు. లేకపోతే అనవసరంగా ఎక్కువ ప్రోగ్రామ్ రాయటం వల్ల అది ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇలా లాజిక్స్ని క్లియర్గా అర్థం చేసుకొని ప్రోగ్రామ్ అనేది చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో కౌంటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.